హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోను. వెల్కమ్ టు తెలుగు హ్యాండ్ రైడ్ స్కూల్. తెలుగు హ్యాండ్ రైడ్ స్కూల్లో ఈరోజు మీ వాట్సాప్లో అందమైన థీమ్స్ ఎలా సెట్ చేసుకోవాలని నేను చూపించుకున్నాను. రంగుల థీమ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ మీరు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ ఎలా చూపించాలి అండ్ మీకు ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారో నోటిఫికేషన్ వచ్చేలా నేను చూపిస్తున్నాను. దానికోసం జీబీ వాట్సాప్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సేమ్ ఇది వాట్సాప్ లాగే ఉంటుంది. నేను అది ఓపెన్ చేసి చూపించబోతున్నాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి, నాకు థీము కలర్ఫుల్గా ఉంది. థీమ్ నాకు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తుంది. డిఫరెంట్ మెనూస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు సెట్టింగ్స్లో ఇక్కడ సెట్టింగ్స్ చూడండి, జీబీ సెట్టింగ్స్ అని వచ్చాయి. జీబీ సెట్టింగ్స్లో వెళ్ళి మీరు రకరకాలుగా మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడ అదర్ మోడ్స్లో వెళ్ళాము. షో ఆల్వేస్ ఆన్లైన్ అని కొట్టామనుకోండి, ఆన్లైన్ కొట్టగానే ఏమవుతుందంటే అందరికీ నేను ఆన్లైన్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేస్తే చూపిస్తుంది. పైన చూడండి, ఆన్లైన్ సింబల్ చూపించింది ఇందాక. అదేదంటే ఆ ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్లో ఉన్నారని. ఎవరైతే ఆన్లైన్లో ఉంటారో వాళ్ళకి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, లాంచర్ ఐకాన్ కూడా మార్చుకోవచ్చు. మీకు కావాల్సిన ఐకాన్ సెట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సినగా మార్చుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్స్, మొత్తం నోటిఫికేషన్స్ అన్ని హైడ్ చేసుకోవచ్చు ఒకటేసారి. అండ్ మీ డేటా బ్యాకప్ చేసుకోవచ్చు. కాల్స్ ఎవరు చేయకోకుండా బార్ చేసుకోవచ్చు. ఇక రకరకాల ఫీచర్స్ వచ్చాయి. చాలా మంచి యాప్. ఓకే, ఇక్కడ చూడండి, డౌన్లోడ్ థీమ్స్ అని ఉంది. థీమ్స్ వెళ్తే రకరకాల థీమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా రకాల థీమ్స్ ఉంటాయి మీకు. చూడండి, రకరకాల హోప్స్ ఉన్నాయి, రకరకాల థీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఇది అప్లై కొట్టాలి. అప్లై కొట్టగానే ఆటోమేటిక్గా ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవ్వగానే మనకి రీసెట్ అడుగుతుంది. రీస్టోర్ కొట్టాలి. అప్పుడు రీస్టోర్ కొట్టగానే ఆటోమేటిక్గా థీమ్ మనకి అప్లై అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.